స్వాగతం టు మనోగతం. నేను ఇప్పుడు మహబూబ్ నగర్లో కాంతిరిసా అన్న వాళ్ళ ఇంటి ముందర ఉన్నా. అంటే ఇది హోమ్ టూర్ కాదు, ఓన్లీ అన్న రూమ్ టూరు. అంటే పైన అన్న రూమ్ ఉంటుందంటే కింద వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. సో పైన అన్న రూమ్ ఎట్లుందో మనం ఇప్పుడు పోయి చూద్దాం. పైకి ఎక్కితే ఇది రీసా అన్న వాళ్ళ ఇంటి పైన తన సపరేట్ రూము. ఆ రూమ్ ముందర చెట్లు. అన్న ఇక్కడ ఉన్నాడు. హలో, నమస్తే అన్న. నమస్తే. మీ రూమ్ టూర్ చేద్దామని. ఏంది ఇంత పెద్ద చెట్టు పెట్టారు? ఇదే అంటే మనకంటే పెద్దది ఏదో ఉంటే మనకు కొంచెం అహంకారం రాదని ఒక ఫీలింగ్. ఓ, అంత మీనింగ్ ఉంది దీంట్లో. చిన్న చెట్లు పెంచుకుంటే నేను పెద్దగా అనిపిస్తా. ఈ పెద్ద చెట్టు ముందు మన నథింగ్. ఓకే, నైస్. బేసికలీ ఇది నా ఏకాంత మందిరం. ఈ రూమ్ పేరు ఏదో ఉందా? లోటస్. గ్రీన్ లోటస్. గ్రీన్ లోటస్. ఇక్కడ లోటస్ అన్ని రంగులు ఉంటుంది కానీ గ్రీన్ ఉండదు. ఇది మా అన్న కొడుకు సాయిని అడిగిన, ఏదన్నా వెరైటీ పేరు చెప్పారంటే గ్రీన్ లోటస్ అని చెప్పాడు. అవును, ఇట్లా పేర్లు పెట్టడం వెనకాల ఇప్పుడు ఉండదు. పింక్ ఎలిఫెంట్ అని ఉంటుంది, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అని, అబ్స్ట్రాక్ట్ అని. ఏదైతే భూమి మీద లేదో అది మేము కొత్తది పరిచయం చేస్తున్నాం అని చెప్పడానికి. ఓకే, పైన ఉంటుందన్నా? పైన లేదా? పైన ఓపెన్ స్పేస్ ఉంది. ఓపెన్ స్పేస్ అంతే. పైకి ఎక్కితే అంటే ఆ కొండ అంతా కనిపిస్తుంది. ఎదురుగా అరుణాచలం కొండలు అంటే చిన్న కొండ ఉంది. ఓకే, అది యాక్చువల్గా మహబూబ్ నగర్ అంతా ఒక కొండ ప్రాంతం. ఇది నేను ఎప్పుడొచ్చినా నేను పైనే ఉంటాను. నేను ఫస్ట్ నుంచి ఇంట్లో నాకే గొడవలు లేవు, నాకే మనస్పర్ధలు లేవు. సో నాకేం లేకపోయినా ఫస్ట్ నుంచి నేను సపరేట్ అయ్యే ఉండాలి. మనుషులు ఎక్కువ కాలం కలిసి ఉండాలంటే తక్కువ కాలం కలిసి ఉండాలనేది. ఎక్కువ కాలం కలిసి ఉండాలంటే తక్కువ కాలం, రోజుకి తక్కువసేపు కలిస్తే ఎక్కువ జీవితకాలం వాళ్ళతో కలిసి ఉంటాను. ఓకే, రోజులో ఎక్కువసేపు కలిసి ఉంటే తొందరగా విడిపోతావు. ఎందుకంటే చూపుల వల్ల, మాటల వల్ల, ఎక్స్ప్రెషన్స్ వల్ల మనసు చెదురుతుంది కొంత. ఎందుకు అట్లా చూస్తున్నావు, ఎందుకు నన్నే చూస్తున్నావు, ఇట్లా పీకులాడతారు. లాస్ట్ చూస్తే ఏం కాదు అనుకోరు కదా అట్లా. అందుకని నేను ఫస్ట్ నుంచి ఒక సపరేట్గా ఒక డబ్బు సంపాదించిన తర్వాత ఫస్ట్ డబ్బుతో ఫస్ట్ ఈ గది కట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చింది గ్రీన్ లోటస్ రీసా స్టూడియో. ఇది ఎప్పుడు పెట్టారు నా బోర్డు? ఇది ఇంత పాతగా ఉంది. చాలా అది చెప్పిన 5-6 years కంటే ఎక్కువనే ఉంటుంది. అచ్చా. ఇంకొకటికి బుద్ధుని గురించి కొంచెం మాకు డీటెయిల్స్. ఇది నేను చెక్కిన బుద్ధుడు. ఇది మీరు అది చెప్పినప్పుడు నేను షాక్ అయినా. మీరు చెక్కడం అంటే రాయి మొత్తం ఎంత పెద్ద, ఎన్ని కిలోలు రాయి అది? ఇదా ఒక 500 కిలోలు ఉంటుంది. 500 కిలోలు రాయి తెచ్చి, చాలా బరువు ఉంటుంది. మనకు రాయి కదా తెలియదు. ఇంత రాయి అయితేనే 1 కిలో ఉంటుంది. మహాబలిపురం వెళ్ళినప్పుడు మామల్లాపురం అని పిలుస్తారు దాన్ని. ఆ మహాబలిపురంలో నాకు ఎక్కడ చూసిన శిల్ప సంపద. ఓకే, ఎక్కడ చూసిన శిల్పాలే. నాకు ఒక భావోద్వేగం కలిగింది పాజిటివ్గా. నేను మా పెద్దలతో చెప్పి నాకు శిల్పం చెక్కాలనిపిస్తుంది ఇప్పుడు. అంటే చెక్కడం వస్తుంటే రాదు, చెక్కాలనిపిస్తుంది. సో అక్కడే ఒక అతను ఒక సర్కిల్లో ఒక చెక్కుతున్నాడు ఇట్లా. అతను నాకు తమిళ్ రాదు. సో నేను ఏదో చెప్తే నాకు నువ్వేం చెప్తున్నావు అర్థమైతలేదు, కానీ నువ్వు బొమ్మ చెక్కాలని అనుకుంటున్నావు నాకు అర్థమైంది అని తన ఉలిని నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఓకే, సో చిన్న సుత్తిని నాకు గిఫ్ట్గా ఇచ్చాడు మహాబలిపురంలో. ఓకే, అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత మరి రాయి ఎట్లా అని అనుకుంటే అప్పుడు తెలిసింది, రాయిని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే కేసులు ఎట్లా అవుతాయి, రాయికి కూడా లైసెన్స్ అవసరం. ఒక లార్జర్ దాన్ యూజువల్ ఉందంటే దానికి ఎవరో సర్టిఫికేషన్ ఇవ్వాలి. అదొక ఎట్లయితే ఒక మనం కలపకుంటే సర్టిఫికేషన్ ఉంటుందో, లేకపోతే ఒక ఆవుని తీసుకెళ్తుంటే దానికోసం గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉంటుందో, అట్లాగే ఆవుకు కూడా ఒక సర్టిఫికేషన్ మన రాయి కూడా ఉండాలి. సో నేను మా అన్న కలిసి ఇంకా ఈ రాయి అనేది వేరే చోట చూసుకుందాం అని వస్తుంటే ఒక చిన్న పలక లాంటిది కనిపిస్తే దాని మీద ఒక చిన్న రౌండ్ చక్రం లాంటిది చెక్కిన, కింద ఎక్కడ ఉంటుంది అది. ఓకే, ఫస్ట్ చెక్కింది అది అక్కడే చెక్కింది రోడ్డు మీద. హైదరాబాద్ వచ్చేలోపు అది చెక్కి ఓహో చెక్కొచ్చు, కాకపోతే మనం కఠిన శిలలు చెక్కలేము, మనకు అంత అవగాహన లేదు. ఇది శాండ్ స్టోన్. శాండ్ స్టోన్లో కూడా మళ్ళీ 3 రకాల స్టోన్స్ ఉంటాయి. మనకి బ్లాక్ స్టోన్లో కూడా 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు గ్రానైట్ అంటాం, లేకపోతే కంకర అంటాం. ఇప్పుడు మనకి తెలంగాణలో దొరికే శిల్పాలన్నీ కూడా రిఫైన్డ్ శిల్పాలు చెక్కడానికి పనికిరావు. ఓకే, అంటే డీటెయిల్స్ రావాలంటే ఇప్పుడు మనకి ఇమేజ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే పిక్సెలేట్ అవుతుంది అంటాం కదా. సో దీంట్లో రేణువులు ఎంత దగ్గరగా ఉంటే నీకు అంత షార్ప్నెస్ వస్తుంది చెక్కినప్పుడు, స్మూత్నెస్. లావు రేణువులు ఉన్నాయి అనుకో, ఇసుకలాగా ఉందనుకో, నీకు చెక్కితే రాలిపోతుంది. ఓకే, సో అందుకని ఇది కూడా రేణువులన్నీ దాంట్లో ఉన్నవంతా చాలా మాస్గా ఒక దగ్గరగా ఉంటుంది కాబట్టి చెక్కగలిగితే గొప్ప డీటెయిల్స్ చెక్కొచ్చు అనేది ఈ రాయి. సో తర్వాత నేను టెంపుల్లో ఉండేవాడిని. అప్పుడు ఒక చిన్న బుద్ధుడి స్టాచ్యూ చిన్నది చెక్కిన ఊరికి అవగాహన కోసం. ఆ తర్వాత ఏదేమైనా చెక్కాలని తెలుసుకొని నేను కొంత ఎంక్వైరీ చేస్తే నాకు ఒక శిల్పి పరిచయం అయ్యాడు. హైదరాబాద్లో ఒక వర్క్షాప్ ఉంది మాదాపూర్ దగ్గర, శిల్పారామన్ ఏరియాలో అటు సైడ్ ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే మరి రాయి ఇస్తాను కానీ ఎట్లా తీసుకుపోతావు అంటే అది ఎట్లా తీసుకుపోతున్న తర్వాత సంగతి అన్న తర్వాత రాయి తీసుకుపోవని ఒక ఇంత బండ ఇచ్చాడు. దానికి ఒక 5,000-6,000 తీసుకున్నాడు. నేను బయటికి రాగానే ఒక ఆటో నిలబడి ఉంది. ఆటో ఈ రాయి వేసుకొని పోవాలంటే ఎక్కడికి వెళ్ళినా మహబూబ్ నగర్ తీసుకెళ్ళాలి.
ఏం చేస్తావు తీసుకుపోయి అంటే ఇట్లా బొమ్మ చెక్కాలనుకుంటున్నాను. మరి ఇంత బరువు ఉంది తీసుకుపోగలుగుతామా లేదంటే నువ్వు అనుకుంటే తీసుకెళ్ళొచ్చు, మెల్లగా పోదాం తీ అన్న. మరి ఎంత ఇస్తామంటే నీకు ఎంత కావాలో చెప్పన్నా. ఓ 2500 అన్నాడు. ఇంకా బేరం ఏం చేయలేదు, ఇద్దరం కలిసి రాయి తీసుకొని మధ్యన పెట్టుకొని నేను వెనక అతని ముందర దాదాపు ఒక 6 to 8 అది hours ఎట్లెక్కిచ్చారు ఆటోలకి అంత ఇద్దరం కలిసి రకరకాల వాడు ఉన్నాడు కదా శిల్పి కూడా, ఎవరెవరో హెల్ప్ చేశారు. నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఎవరెవరో హెల్ప్ చేస్తారు, అదే అదే నువ్వు అడగొద్దు అంతే, అడగొద్దు చేస్తారు. అదే అడిట్ అయితే తప్పులు అనకూడదు మనం. అట్లా రాయేసుకొని ఒక మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే సాయంత్రం అయ్యేసరికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఈ ఇంటి ఎదురుగానే ఈ రాయినేసి చెక్కుతుంటే అసలు ఎంత చెత్త వెళ్తుందో, రబ్బలు కుప్పలు కుప్పలే. ఆయన దగ్గర ఆ శిల్పరాములు కలిసిన దగ్గర మీరు నేర్చుకున్నారు ఏమన్నా ఎట్లా చెక్కాలి ఏందని? నేనేం నేర్చుకోలే, ఊరికే ఒక ఐడియా బొమ్మలు అంటే వేస్తాను. మీరు అంతకుముందే BFA చేసారు కాబట్టి చేసినా కూడా తెలియదు అది. హెల్ప్ అయిందా? స్కల్ప్టింగ్లో ఉన్నారన్నారు కదా మీరు. 3D అన్నది చాలా కష్టం అబ్బా. మనకి బొమ్మ స్ట్రేట్ చూస్తే ఒకలా అనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే అది అడ్డదో అది గలీజ్ అనిపిస్తుంది. 3D చెక్కడం అనేది చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, అంటే ఫార్మేషన్ మీద ఒక ఐడియా ఉండాలి. నాకు కూడా అంత లేదు, మేబీ ఇప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్ చెక్కగలనేమో. అట్లా దసరా నవరాత్రులు ఉంటాయి కదా, ఆ 9 రోజులు ఇంకొక 3 రోజులు అంటే 12 daysలో ఇది చెక్కాను. ఓ సూపర్. 12 daysలో ఫినిష్ చేసి నేను మా బ్రదరే దీన్ని ఇట్లా ఒక రాయి ఏర్పాటు చేసి దాని మీద ప్రతిష్ఠ చేసి, దీనికి ఏమి పూజలు అట్లా ఏముండవు, ఊరికే నేను నా ఓపిక గుర్తుగా పెట్టుకున్నది. ఇప్పుడు ఈ శిల్పము, ఆ చెట్లు, అక్కడ తొట్టి ఉంది, ఇవన్నీ కలిపితే లోపల పెయింటింగ్ కనబడుతుంది. ఇదే ఫోటో తీసి అక్కడ పెయింటింగ్ చేసారా? దాన్నే పెయింటింగ్ చేసిన, కరెక్ట్. ఫస్ట్ అట్లా సెటప్ చేసినాం దాన్ని, కరెక్ట్. ముందర తొట్టి, కరెక్ట్ కరెక్ట్, యువర్ రైట్. ఇది దాని అనుకున్న కథ. ఓకే, బాగుంది కథ. ఒక చిన్న పొదరిల్లు అనే కాన్సెప్ట్ నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. ఇంకా నేను అనుకున్న పొదరిల్లు నేను నిర్మించలే. ఈ గూడ్లు మీరు పెట్టినా పిట్టలు కట్టినా? పిట్టలే పెట్టినాయి. అది మరి అంత డిజైన్ ఇది ఎప్పుడు తీయలేదు మేము. ఇది ఎండిపోయిన చెట్టు అంటే ఇది మంచి చలికాలం, ఎండాకాలంలో, వర్షాకాలంలో చాలా పుష్కలంగా వస్తుంది. ఇది నిండా ఆకులే ఉంటాయి. సో నాకు పొదరిల్లు అంటే నేను మనం ఎప్పుడు ఇంట్లో కాంక్రీట్ జంగల్లో ఉన్న చెట్లు ఎక్కువగా కనబడాలి. ఇది ఎవరికో చెప్పి చేయించుకునేది కాదు. నాకు కొంచెం మా బ్రదర్కి పిచ్చింది కాబట్టి, తర్వాత మా పిచ్చిని అందరూ అంగీకరిస్తారు, సమర్థిస్తారు కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. ఇట్లా బయటకు వస్తే చూడాలి చిన్న చిన్న అవన్నీ మేమే చేయించుకొని, ఇంకా చాలా ఉండేవి. నేను ఎక్కువసేపు ఉన్న రోజుల్లో అసలు గులాబీలు ఇవేవో ఉండేవి దీని మీద. తర్వాత ఉద్యోగరీత్యా మా అన్న కూడా బిజీగా ఉంటాడు, సో అందరూ ఓపిక చూసుకోవాలని కష్టం కదా. అవును. అట్లా మొక్కలు మిగిలినాయి. 16 సంవత్సరాలు వచ్చింది ఆ తోటి. 16 years నుంచి ఉందా అది? 16 years నుంచి ఈ తోటి. మేము వెళ్ళి 2 బండ్ల మీద పోయి తామర మొక్కలు తీసుకొని, చాలా పెద్దగా ఉంది అది, హ్యూజ్. దాంట్లో కొన్ని 100 పూలు వచ్చింది ఇప్పటికి. దాంట్లో కొన్ని జనరేషన్ రూమ్ మహబూబ్ నగర్లో. సో ఇది లైబ్రరీకి వచ్చినట్టుంది లోపల. నా లైబ్రరీ. తర్వాత ఇక్కడ ఏ శబ్దం ఉండదు, ఇక్కడ ప్రాపంచిక వ్యవహారాలు ఉండవు, కొట్లాటలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, గొడవలు ఉండవు, అహంకారాలు ఉండవు. ఎవరు ఎట్లన్నా పడుకోవచ్చు, ఒకటి వచ్చి అటు పడుకోవచ్చు, ఒకటి వచ్చి ఇటు పడుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే కొన్ని ఇళ్ళు విశాలంగా ఉంటాయి, మనసులు చాలా నేరోగా ఉంటాయి. ఇది చిన్న ఇల్లు కానీ ఇక్కడ ఉన్న మైండ్స్ చాలా విశాలమైనవి. నైస్, వెరీ గుడ్. గ్రీన్ లోటస్ సంబంధించిన ఏదో రాశారు ఇక్కడ టెంపుల్. అదేంటంటే ద ప్లేస్ వేర్ యూ స్టాండ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అంటే నువ్వు నిలబడ్డ ప్రదేశమే ప్రపంచంలో అత్యున్నతమైనది ఇది. సో ఇట్ ఈస్ ద ప్లేస్ టు బి సైలెంట్, టు బి క్రియేటివ్, టు బి మెడిటేటివ్. అంటే ధ్యానపూర్వకంగా ఉండటానికి, మౌనంగా ఉండటానికి, సృజనాత్మకత ఉండటానికి ఈ ప్లేస్ని ఉపయోగించుకో. లివ్ ద వరల్డ్ యూ లివ్ బిహైండ్ వెన్ యూ ఆర్ హియర్. ఇక్కడ ఉన్నప్పుడు నీ ప్రపంచాన్ని మొత్తం పరిచిపోయి ఇక్కడికి రా. తర్వాత ఇట్ ఈస్ మై టెంపుల్ ఆఫ్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ మై గ్రీన్ లోటస్. ఇది స్వేచ్ఛా మందిరం, ఇది నాశనం చేయకు. సో దానికి ఉన్న పేరు గ్రీన్ లోటస్. జస్ట్ లవ్ అండ్ నథింగ్. ఇక్కడ ప్రేమ తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఎవరు ఏమీ కాదని ఒక చిన్న కాన్సెప్ట్. ఇది ఒకటే రోజు వచ్చిన పెద్ద ఆర్టికల్ నా గురించి, ఒకటే న్యూస్ పేపర్లు ఇంత వస్తుంది ఎప్పుడన్నా. అది అందరు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏ ఇయర్లో అన్నది? అదే 2014-15 ఆ ప్రాంతంలో. మీడియం శాండ్ క్యాన్వాసెస్. అప్పుడు నేను శాండ్ ఆర్ట్ని ఇసుకని ఎక్కడ పడితే అక్కడ సీరియస్గా చల్లుతున్న రోజులు అవి. అంటే ఇప్పుడు చల్లట్లేదని కాదు, ప్రతిదానికి ఒక ఉగ్రస్థితి ఉంటుంది. అట్లా ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు ఈ మంత్లోనే 2 shows ఉన్నాయి. ఇదేదో పెయింటింగ్ ఉంది ఇక్కడ పెద్దది. అసలు చాలా పెయింటింగ్స్ ఇక్కడ కూడా. అంటే ఇది నా పర్సనల్ లైబ్రరీ నాది. పుస్తకాలని చదివిరా మీరు? పుస్తకాలు ఎవడు చదవడు యాక్చువల్గా. అంటే పుస్తకాలు 2 రకాలు. ఒకటి పాఠ్యం, చదువు జాబ్ తెచ్చుకోవడానికి చదివే పుస్తకాలేమో మొత్తం చదవాలి. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే పుస్తకం పట్టుకోగానే తెలిసిపోతుంది ఆ పుస్తకం చదవదగ్గదా కాదని. సో ఇందులో 80% పుస్తకాలు చదవదగ్గవి కావా. చదువుకొని చదవద్దని తెలుసుకున్న పుస్తకాలు. సారం తెలుసుకోవడానికి పుస్తకం. ఇప్పుడు ఎవరైనా ఓషో 150 పుస్తకాలు అంటే ఒక్కొక్క అక్షరము ఇంటర్మీడియట్ పిల్లలు చదివినట్టు కాదు.
హీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ ద బుక్. అదే. ఒకవేళ ఆ పుస్తకం గురించి ఒక వ్యాఖ్య చేయాలంటే ఒక 1 అవర్ తిరిగేస్తే వ్యాఖ్య చేసేయచ్చు. ఎందుకంటే ఎసెన్స్ తెలిసిన తర్వాత దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇందులో కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి. సో పుస్తకాలు అనేది నా లైఫ్లో ఒక విడదీయరాని భాగం అనమాట. ఐ డోంట్ క్లెయిమ్ దట్ ఐఎమ్ ఏ గుడ్ రీడర్. అంటే నేను ఎగ్జామ్ పాస్ అవ్వడానికి చదువుతలేను కదా, అట్లా చెప్పుకోవడానికి లేదు. ఐ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని మైండ్స్ ఉన్నట్లు లెక్క మన ఇంట్లో. సో మనకి ఇది ఎంత చదివితే ఏం తెలుస్తుంది అంటే మనం ఏదన్నా రాయాలనుకుంటే ఎంత మనోవైశాల్యతల నుంచి ఒక అక్షరాన్ని బయటకు తీసుకురావచ్చు అని తెలుసు. లేకపోతే ఇప్పుడు సినిమాలు చూడని వాడు సినిమా తీస్తే చండాలంగా ఉంటుంది అది. సో ఇది రీసా అన్న రూము, తర్వాత రూమ్లోంచి వ్యూ బయటికి ఇందాక చెట్టు. వర్షాకాలం వస్తే క్లీన్ చేసుకొని అక్కడ ఒక చోట హోల్ మూసేస్తే వర్షపు నీళ్ళు నిండి ఒక 1 feet నీళ్ళు నిండుతాయి ఈడ. ఓహో, ఓకే. దాంట్లో స్విమ్మింగ్ పూల్ లాగా పడి దొరుకుతుంటాయి. అది యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే. తర్వాత నా సైకిల్ తీసుకొచ్చి దీని చుట్టూ నేను సైక్లింగ్ చేస్తాను. అంటే చిన్న ప్లేస్నే హృదయపూర్వకంగా ఉపయోగించుకోండి. సో ఇది కాంతిరీసా అన్న వల్ల హోమ్ టూర్ కాదు, రూమ్ టూరు. ఇది ఒక ఏకాంత మందిరం. ఇది ఏకాంత మందిరం. మామూలుగా మనమైతే పెంట్ హౌస్ అంటాం. అన్న ఏకాంత మందిరం ఇది ఏ పెంట లేని హౌస్. గ్రీన్ ఏ పెంట లేని హౌస్, పెంట్ హౌస్ కాదు ఇది. ఏ పెంట లేని హౌస్. గ్రీన్ లోటస్ అని పేరు పెట్టుకున్నాడు. సో థ్యాంక్ యూ.